రాష్ట్రంలో కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రూట్ క్లియర్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపై సీబీఐతో విచారించాలని కేంద్రానికి లేఖ రాసింది రాష్ట్ర సర్కార్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సీబీఐ ఎంక్వైరీ చేయాలని లేఖలో కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్ అంతర్రాష్ట్ర అంశాలపై విచారించాలని రిక్వెస్ట్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలని లేఖలో తెలిపింది సర్కార్. కాళేశ్వరం అవకతవకలపైన కేంద్రానికి సీబీఐ ఎంక్వైరీ కోరింది రాష్ట్ర ప్రభుత్వం. కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగాయని లేఖలో కేంద్రానికి వివరించింది. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎంక్వైరీ చేయాలని రిక్వెస్ట్ చేసింది. డిజైన్, క్వాలిటీ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని తెలిపింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని కోరింది రాష్ట్ర సర్కార్. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ 2022 ఆగస్టు 30న కేసీఆర్ ఇచ్చిన జీవో 51ని రద్దు చేసింది ప్రభుత్వం. తెలంగాణలో సీబీఐని అనుమతిస్తూ జీవో నెంబర్ 104ను రిలీజ్ చేసింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించిన ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టొద్దని ఆదేశించింది హైకోర్టు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కమిషన్ సిఫారసుల ఆధారంగా అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని సూచించింది. మరోవైపు కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వాలని నిర్ణయించిందని తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 7కి వాయిదా వేసింది. But it has been made clear by the order of court that the government is directed not to take any further action on the Commission of Inquiry report. Government, if there is a case for CBI which involves CBI involvement, if there is any case, they can always go. But right now, from what it appears even from the GO, the only finding which is the real finding on which they are trying to go to CBI is only based on the report. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిఫారసుతో స్టేట్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరంపై ఫిర్యాదులు, ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది సీబీఐ. ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాలను సేకరించనుంది.